క్రొత్త సంవత్సరం రాగానే కొత్త బట్టలు వేసుకోవాలనుకుంటాం. ఆ తర్వాత ఒక ఇల్లు పాతదైపోతే కొత్తగా మార్చాలనే ప్రయత్నాలు జరుగుతాయి, రెనోవేషన్ చేస్తాము. లేదా క్రొత్త ఇల్లు కొనుక్కున్నప్పుడు మన ఆనందం అంతా ఇంత కాదు, అప్పులు చేసిన బంధువులు పిలిచి మేము కొత్త ఇల్లు కొనుక్కున్నాం రండి ఓపెనింగ్ అని చెప్పి అందరినీ పిలుస్తాం. కొత్త కారు ఉన్నప్పుడు ఒకలాంటి ఆనందం, కొత్త బట్టలు వేసుకున్నప్పుడు ఒకలాంటి ఆనందం. ఇలా అన్నీ కొత్తవి కోరుకుంటున్నాం. మనం జీవితాన్ని ఎందుకు కొత్తగా మార్చుకోవాలని ఆశపడం, ఎందుకు బ్రతుకును మార్చుకోవాలని ఇష్టపడం? పౌలు మహాశయుడు అంటున్నాడు, క్రీస్తు ప్రభులోకి వచ్చిన వారందరూ నూతన సృష్టి, పాతవన్నీ గతించిపోయి ఇప్పుడన్నీ నూతన పరచబడ్డాయనే శ్రేష్టమైన సందేశం కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయం 17వ వచనంలో మనందరికి తెలిసిన వాక్య భాగమే చాలా చక్కగా మాట్లాడాడు. ఇదే పౌలు తన జీవితాన్ని గురించి ఒకసారి మాట్లాడుతూ యవన సేవకుడైన తిమోతికి ఉత్తరం రాస్తూ అంటాడు, పూర్వం నేను హింసకుడును, ఆ తర్వాత హానికరుణ్ణు, దోషకుణ్ణి అన్నాడు. తిమోతికి రాసిన 1వ పత్రిక 1వ అధ్యాయం 12-13 వచనాలు చెబుతా మాటలు అక్కడ ఉంటాయి. దోషకుడు అంటే అక్కడ రాసిన మాట ఏంటంటే బ్లాస్ఫీమర్ అనే పదం వాడాడు. దేవుణ్ణి దూషించాడట. మనుషులను దూషించడం వేరు, దేవుణ్ణి దూషించడం వేరు. మరి పౌలా, నీకు దేవుడు తెలీదా? దేవుడు తెలియకుండా ఆయన దూషించావంటే పాత నిబంధన ప్రకారం దేవుడెవరో అపోసిన పౌలుకు తెలుసు. కానీ యేసుక్రీస్తు ప్రభు నరావతారిగా లోకానికి వచ్చారని, పాత నిబంధన గ్రంథంలో రాయబడిన అనేక ప్రవచనాలు క్రీస్తు ప్రభులో నెరవేరిని అని, ఆయనే ప్రవచన సారము అనే విషయాన్ని తెలియక యేసుక్రీస్తు ప్రభువుని అంగీకరించక ప్రభువుని దూషించాడు.